తిరుపతి లడ్డూలో వినియోగించే నేతిలో కల్తీ అయిందో లేదో ఇంకా నిర్ధారణ కాలేదు. అయినా రాజకీయ నాయకులు వేస్తున్న రంకెలకు హిందూ సమాజం ఎందుకు స్పందించటం లేదు, ఎందుకు వీధుల్లోకి రావటం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. ఆయనకు తోడు హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఓ కాషాయ పార్టీ విదుషీమణి జనాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు బాగా తెలుసు వీరు వేస్తున్న రంకెలు సమాజాన్ని మతం పేరుతో చీల్చటానికేనని. ప్రజలకు బాగా తెలుసు వీరి ఆరోపణలో విషమే తప్ప విషయం లేదని. అందువల్లనే ప్రజలు కూల్గా ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గొడ్డు కొవ్వు కల్తీ పేరుతో చేసిన ఆరోపణలను ప్రజలను రెచ్చగొట్టడానికేనని ప్రజలకు బాగా తెలుసు. ప్రజలు నిజంగా వీధుల్లోకి రావాల్సిన కీలక సమస్యలు అనేకం ఉన్నాయి. అయినా వారు వీధుల్లోకి రాలేదు. తమలో తాము చర్చించుకుంటున్నారు. కుటుంబాల్లో, గ్రామాల్లో, రచ్చబండల్లో, పట్టణాల్లో ప్రజలు లోతుగా చర్చించుకుంటున్నారు. ఈ ఈవీఎంల ప్రభుత్వాన్ని, ఈ ఈవీఎంల సీఎంను, ఈవీఎం డీసీఎంను, ఈ ఈవీఎం కూటమిని ఇంకా ఎంతకాలం భరించాలని వారికి బాగా తెలుసు. వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టలేమని కూడా వారికి బాగా తెలుసు. బంగ్లాదేశ్లో మాదిరిగా ఇండియాలో పరిస్థితులు లేవని కూడా ప్రజలకు తెలుసు. ప్రజలలో ఏర్పడిన ఈ అలజడిని, అసంతృప్తిని దారి మళ్లించడానికి రాజకీయ శక్తులు తిరుపతి లడ్డు వివాదాన్ని తెర మీదకి తెచ్చాయని ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్ కోరినట్టు ప్రజల్లోకి వీధుల్లోకి రావాలంటే అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అధికారాన్ని కాజేసి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడినప్పుడు వారు వీధుల్లోకి రావాలి. బహిరంగంగా బరితెగించి బాహాటంగా ఒక పార్టీ కార్యకర్తలను, పార్టీ అభిమానులను చీకటి శక్తులు దాడి చేస్తున్నప్పుడు వారు వీధుల్లోకి రావాలి, కానీ రాలేదు. ఎన్నికల సంఘం మూగ ప్రేక్షకుని మాదిరిగా ఎన్నికల హింసను చూస్తూ ఊరుకున్నప్పుడు కూడా వారు వీధుల్లోకి రావాలి. పోలీసు యంత్రాంగం హింసను ఆపే బదులు హింసకు పరోక్షంగా ప్రోత్సహించినప్పుడు, మౌన కుతంత్రానికి తెరలేపినప్పుడు వారు తప్పకుండా వీధుల్లోకి రావాలి, కానీ రాలేదు. అమ్మఒడి రద్దు చేసినప్పుడు, వాయిదా వేసినప్పుడు ప్రజలు, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు వీధుల్లోకి రాలేదు, అయినా వారు రాలేదు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో ఆహార నాణ్యత పడిపోయినప్పుడు ప్రజలు తప్పకుండా వీధుల్లోకి రావాలి, కానీ రాలేదు. ఇది భారతీయుల లక్షణం. గుడ్లవల్లేరులో ఇంజనీరింగ్ కళాశాలలో హాస్టల్ బాత్రూంలలో రహస్య కెమెరాలు అమర్చారని వార్తలు వచ్చినప్పుడు ప్రజలు వీధుల్లోకి రావాలి, కానీ రాలేదు. గురుకుల వసతి గృహాల్లో నివసిస్తున్న బాలబాలికలకు నాణ్యత లేని భోజనం పెట్టడం, వందలాది మంది అస్వస్థులు కావటం జరిగినప్పుడు ప్రజలు వీధుల్లోకి రావాలి, కానీ వారు రారు. అలాగే హాస్టళ్లలో ఉండే విద్యార్థుల మీద లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు ప్రజలు వీధుల్లోకి రావాలి, కానీ రాలేదు. అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు పెనునిద్దరలో ఉన్నప్పుడు బుడమేరు, విజయవాడలో విలయతాండం చేయటం, లక్షలాది మంది పడరాని పాటలు పడినప్పుడు ప్రజలు వీధుల్లోకి రావాలి, అయినా రాలేదు. ఎందుకంటే ఆ వరద బాధితులందరూ నిజానికి వీధుల్లోనే ఉన్నారు. వారు కొత్తగా వీధుల్లోకి వచ్చేదేం లేదు, వీధి పాలయ్యారు. అయినా వారు ఆగ్రహాన్ని ప్రదర్శించడానికి ఇది సమయము, సందర్భము కాదని వారికి తెలుసు. ఎన్నో ఉప్పెనలను, వరదలను తట్టుకున్న ప్రకాశం బ్యారేజీని పడవలతో గుద్దించి పడగొట్టాలని చూశారని, లక్షలాది మందిని చంపేయటానికి ప్రతిపక్ష నాయకులు కుట్ర చేశారని పుకార్ల మిషన్లకు పనిచెప్పిన ఈవీఎం సీఎం, ఈవీఎం డీసీఎంలు ఆరోపించినప్పుడు నిజంగానే ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉమ్మేయాలి, కానీ ప్రజలు అలా చేయలేదు. లోపలే మదన పడుతున్నారు. సూపర్ 6ను తొంగలోకి తక్కి క్వార్టర్ బాటిల్ 99కే ఇస్తానని, మీ భర్తలు తాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని మహిళలకు అధినాయకుడు చెబుతున్నప్పుడు ఆ మహిళలకు కోపం రావాలి, ప్రశ్నించాలి, వీధుల్లోకి రావాలి. జాతిపిత గాంధీ మహాత్ముడు తన జీవితమంతా మద్యపాన నిషేధం కోసం పోరాడారు. ఆయన జయంతి రోజున నూతన మధ్య విధానాన్ని ప్రకటించి కాషాయ పార్టీ ప్రశంస కోసం ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు నిజంగానే ప్రజలు వీధుల్లోకి, చంద్రబాబుపై ప్రజలు వీధుల్లోకి రావాలి, కానీ వారు అలా రాలేదు, వారు రారు. ప్రజలు వీధుల్లోకి రావడానికి ఇన్ని కారణాలుండగా కల్తీ జరిగిందో లేదో తెలియని నెయ్యిపై ప్రజలు వీధుల్లోకి రావాలా? పవన్ కళ్యాణ్ గారు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు ఓపిక
పట్టాలా వద్దా ఊగిపోయే పవన్ కళ్యాణ్ గారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదో అరిష్టం రాబోతున్నది. అందువల్లనే ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రిగా కపటి చంద్రబాబు వచ్చాడు. 2024లో కరకట దమనకుల్లా మాదిరిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈవీఎం సీఎంగా, ఈవీఎం డీసీఎం మాదిరిగా అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ల పాటు వ్యవస్థలను చక్కదిద్ది కరోనా సమయంలో ప్రజలకు కష్టాలు తెలియకుండా సంక్షేమ పాలన అందించిన ముఖ్యమంత్రిని ఓడించారు. అబద్ధాలు చెప్పే ఒక నాయకుడిని, ఆ నాయకుడికి తానా తందానా పలుకుతూ జుట్టు ఎగరేస్తూ ప్రజలను రెచ్చగొట్టే మరో నాయకుడిని ఎన్నుకున్నారు. అందువల్ల ఏదో అరిష్టం రానున్నది. ఈ సందర్భంగా ఆయన ఒకప్పుడు మిత్రుడు, ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ అంటాం కదా, ఆయన రాజా రవితేజ ఏం చెప్పాడో పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి విందాం. If he goes about creating chaos, if he goes about poisoning the consciousness of millions of people, instigating one group against another, sowing seeds of poison and enmity between people in public, that person is going to do great damage. If he succeeds, he will do great damage because there is a lot of vindictiveness, there's a lot of poison, there's a lot of revengeful attitude, there's a lot of vendetta. That kind of a person should be prevented from becoming a leader. That kind of person, he is hating people, one against the other, poisoning people's minds. He's willing to poison their minds. Whether they are poisoned or not is the next stage of that. But that he has a willingness to do that, that he has an inclination to do that, also that he wins, that is a very dangerous trait. Because if he gets his way, there will be chaos, there will be hate in the society towards one another. So should such a person be allowed to germinate his hateful seeds? That's the question. That's why I'm so critical. ఈ సందర్భంగా వేమన గారి పద్యం ఒకటి గుర్తుకొస్తున్నాను. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు, విశ్వదాభిరామ వినురవేమ అనే విషయం తెలియక చంద్రబాబు మారతాడు అనుకున్నారు ప్రజలు. పవన్ కళ్యాణ్ ఆయనను మంచి మార్గంలో పెడతారని కూడా ఆశించారు. బాబు కంటే కళ్యాణ్ మరింత ప్రమాదకరమని ఇప్పుడిప్పుడే గుర్తొస్తున్నారు. అందువల్లనే పవన్ కళ్యాణ్ గారు ప్రజలు తప్పకుండా రెచ్చిపోతారు. దానికి ఇంకా సమయం రాలేదని ప్రజలకు బాగా తెలుసు.